ఛానల్‌కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు చార్ట్‌ని గనుక చూసినట్టయితే మనకి మొత్తానికి గ్రీన్ క్యాండిల్ అనేటువంటిది ఫార్మ్ అయింది. మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. గతంతో గనకంటే ప్రీవియస్‌గా ఎక్కడైతే సపోర్ట్ అనేటువంటిది ఉన్నదో ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఇవి రెండిటిని ఫిల్ అయిన తర్వాత మాత్రమే మీరు పొజిషన్స్ అంటే ఏదైనా సరే లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి సిఈ వైపు అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు అది కూడా నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పినట్టుగా మీరు ట్రేడింగ్ అనేటువంటిది చేయవద్దు. జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్‌గా అని చెప్తున్నాను. సో, అది ఫిల్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చిందనమాట దాదాపుగా. ఇంకొక 50, 60 పాయింట్లు. సో, ఇక్కడ ఏమవుతుందంటే 22,000 అనేటువంటిది చాలా అంటే చాలా కీలకమైనటువంటి సపోర్టే కదా! అది సైకలాజికల్ సపోర్ట్ కూడా. సో, 22,000 అనే దాని దగ్గర మనం గనక ఒక లైన్ గనక గీసుకుంటే, ఇక్కడి నుంచి మార్కెట్ అనేటువంటిది కొంత లైట్‌గా రికవర్ అయింది గానీ, ఫాస్ట్‌గా రికవర్ కాదు. అప్పుడే కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచి దాదాపుగా ఇన్ని పాయింట్లు గత సెప్టెంబర్ నుంచి పడిపోతూనే ఉంది కదా మార్కెట్ అనేటువంటిది సెప్టెంబర్ నుంచి. మరి దాని నుంచి మళ్ళా బులిష్‌లోకి రావాలి అనుకున్నప్పుడు, ఇక్కడ కొంత కన్సాలిడేషన్ అయినాకే బులిష్ వైపుకి ఎళ్తుంది. సో, ఇప్పుడిప్పుడే లాంగ్ పొజిషన్స్ అనేటువంటిది తీసుకోవద్దు. అదే గనక మనం ఈరోజు అసలు మార్కెట్ ఎలా నడిచింది అని అనుకుంటే, మనం ఇక్కడ ఒక 3 లైన్స్ అనేటువంటిది గీసుకున్నాం. ఇవి ఆల్రెడీ నేను నిన్న గీసినటువంటి లైన్సే అనమాట. ఏది? ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లూ లైను ఇది. అంటే ప్రీవియస్‌గా ఉన్నటువంటి సపోర్ట్స్. మరి ప్రీవియస్‌గా ఉన్నటువంటి సపోర్ట్ సైకలాజికల్ సపోర్ట్ 22,000. సో, ఖచ్చితంగా ఎగ్జాక్ట్‌గా మార్కెట్ అనేటువంటిది ఇక్కడే ఓపెన్ అయింది. 22,000 కిందే ఓపెన్ అయింది. కానీ 5 మినిట్స్‌లో దీన్ని గనక క్రాస్ అయితే ఖచ్చితంగా దీని దగ్గరికి వచ్చేసేది. కానీ క్రాస్ కాకుండా ఒక బుల్లిష్ మూమెంటం అనేటువంటిది అప్ సైడ్ ఇచ్చింది. సో, ఇక్కడ చూడండి. అప్ సైడ్ అనేటువంటిది ఇచ్చింది. ఇక్కడ తీసుకోవాలి. ఓ బుల్లిష్ అయినా రీటెస్ట్ అనేటువంటిది జరిగితే బుల్లిష్ ఉంటుంది కాబట్టి పైకెళ్తదనమాట. సో, ఈ విధంగా ఎళ్ళింది గానీ, ఇక్కడ మార్కెట్ అనేటువంటిది అక్కడక్కడే కన్సాలిడేషన్ అనేటువంటిది విపరీతంగా జరిగిందనమాట. సో, కన్సాలిడేషన్ అనేటువంటిది బాగా జరుగుతది ఖచ్చితంగా. ఎందుకని జరిగిద్ది? దానికి కారణం ఒకటే. మార్కెట్ ఒక్కసారిగా బులిష్ మూమెంటంకి ఎళ్ళలేదు. ఎందుకనంటే, ఇక్కడ ఎంత బులిష్ క్యాండిల్ ఏసినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ ఇష్యూసు, ట్రంప్ యొక్క ఇంపోజిషన్ ఆఫ్ ది హై టాక్సెస్ ఎక్స్‌పోర్ట్ మీద, వీటన్నిటి మీద ఇంపోర్టెడ్ మీద ఉన్నాయి కదా! కాబట్టి ఈ మార్కెట్‌ని చాలా జాగ్రత్తగా ఇంత సపోర్టింగ్ వచ్చినప్పటికీ యాక్చువల్‌గా ఎళ్ళిపోవాలి. ఓ 200 పాయింట్లన్నా పైకెళ్ళాల. ఎందుకంటే ఇంత పెద్ద ఫాల్ డౌన్ అయినాక, ఇంత పెద్ద సపోర్ట్ వచ్చినప్పుడు పైకెళ్ళాల. కానీ ఎళ్ళలేకపోయింది. దీనికి మరొక కారణం కూడా. అసలు దీన్ని ఇంకా ఫిల్ చేయలేదు గదా! ఈ పొజిషన్‌ని ఇంకా ఫిల్ చేయలేదు గదా! ఈ పొజిషన్ కూడా ఇంకా ఫిల్ చేయాలి. ఫిల్ చేసినప్పుడు మాత్రమే అది అప్ సైడ్ ఎళ్ళేటువంటి ఇది ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే బుల్లిష్‌గా పైకెళ్ళిపోతుంది అని అనుకున్నారో, వాళ్ళకి మాత్రం పెద్దగా ఉపయోగం అనేటువంటిది లేదు. వాళ్ళు ఇంకా పొజిషన్స్ తీసుకొని టెన్షన్ పడటమే. పైకి, కిందకి, పైన ఎళ్తా ఉంది గదా! సో, ఈ రోజున చాలామంది గూడా చాలా వరకు హార్ట్ బీట్ ఇంట్రాడే ట్రేడర్స్‌కి ఎక్కువగానే ఉండుండొచ్చు. ఇటువంటి పరిస్థితి బ్యాంక్ నిఫ్టీలో లేదు. ఎందుకని లేదు? ఆల్రెడీ మీరు డే క్యాండిల్ ఏసి మన వీడియోలో చూపిచ్చాననమాట. ఎందుకని లేదంటే, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడి నుంచి వచ్చి ఈ లెవెల్స్‌లో అంటే ఇక్కడ ఉన్నటువంటి సపోర్ట్ జోన్స్‌లోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా అట్లనే ఉంది. కాబట్టి ఒకేసారి జారేటువంటి ప్రమాదం లేదనమాట. ఇది కూడా నిఫ్టీతో పాటుగా కొంత బుల్లిష్‌లోనే ఉన్నది. అయితే బ్యాంక్ నిఫ్టీ గురించి పెద్దగా పడిపోతుందేమో అనే అవసరం లేదు. ఏదైనా సరే ఇంటర్నేషనల్‌గా ఏమైనా ఇష్యూస్ గనక వస్తే మాత్రం ఏదన్నా పడిపోతది గానీ, ఇది గనక బ్రేక్ అయితే మళ్ళా చాలా ఫాల్ డౌన్ అవుతది. ఇది నిఫ్టీ మీద ఆధారపడి ఉంది. సో, ఇంటర్నేషనల్ ఇష్యూస్ సక్రమంగా లేవు కాబట్టి, ఫైనాన్షియల్ సెక్టార్స్‌కి సంబంధించిన ఇష్యూస్ మీరు కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా అంతే. 5 మినిట్స్‌ని గనక పెట్టామంటే ఊరికనే జస్ట్ ఒక చార్ట్ మీద అవగాహన కల్పించడం కోసం చెప్పేటువంటి వీడియోలే. అంతేగాని అయిపోయినకాయ అని అనబాకండి. ఇప్పుడు ముందుగానే గనక చేస్తే సెబీ ముడ్డి మీద తన్నేటట్టు ఉంది. సో,
ఇప్పుడు ఫస్ట్ మంచి బులిష్ క్యాండిల్ అనేటువంటిది వేసింది. సో ఎక్కడైనా సరే మళ్ళా చూడండి అక్కడక్కడే కన్సాలిడేషన్ జరుగుతుందిగా. కన్సాలిడేషన్ అంతా ఒక 100-150 పాయింట్లోనే కన్సాలిడేషన్ అనేటువంటిది జరిగింది. సో సెల్లర్స్కి మాత్రమే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడుగా ఒక్కసారిగా అప్ సైడ్ మూమెంట్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం లేదు. సో అప్ సైడ్ మూమెంటం ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు బాగా వెయిటేజ్ ఉన్నటువంటిది రిలయన్స్ ఇండస్ట్రీస్ కదా. అప్పుడప్పుడు మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ని కూడా అబ్జర్వేషన్ అనేటువంటిది చేయండి. మీరు డే క్యాండిల్లో కనుక పెడితే, చూడండి సేమ్ ఇక్కడ ఈ సపోర్ట్ దాకా రావాలా. ఇక్కడ మీరు బాగా చూడండి, ఇక్కడ ఉంది, ఈ సపోర్ట్ దాకా రావాలన్నమాట. అంటే 1120 వరకు వస్తే కానీ అక్కడి నుంచి మళ్ళీ స్టేబుల్గా ఉండేసేసి పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రిలయన్స్ ఏడు దాకా వచ్చి స్టెబిలిటీ అయ్యేంత వరకు కొద్దిగా మార్కెట్ అనేటువంటిది అప్ అండ్ డౌన్ ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఏదేమైనా ఈరోజు కూడా నాకు తెలిసి ఇంట్రాడే ట్రేడర్స్ టెన్షన్ తోటి వాళ్ళ పొజిషన్స్ నుంచి లాసులతో ఎగ్జిట్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే లాస్ అయ్యారో కామెంట్ సెక్షన్లో రాయగలరు. థ్యాంక్ యూ.